పెట్రోల్ బంకు యాజమాన్యాలు కొన్ని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో తూనికలు కొలతలు శాఖ దాడులు విస్తృతం చేసింది. ఈ ఘటనతో ఆగ్రహించిన బంకు యాజమాన్యాలు 3 రోజుల బంద్కు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బంక్లపై దాడుల కారణంగా తమకున్న విశ్వసనీయత దెబ్బతింటోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన సంస్థలు తమ గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నాయి. ముందస్తు ప్రకటన లేకుండా అర్ధాంతరంగా చేపట్టిన సమ్మెతో వాహన చోదకులు నానా ఇక్కట్లు పడ్డారు. చాలా బాధపడుతున్నాం. పెట్రోల్ లేక మరి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అందరూ ఇబ్బందులు పడిపోతున్నారు. ఎక్కడికన్నా దూరం వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా కష్టాల్లో ఉన్నాం, అందరూ ఉన్నాం. మరి పొద్దు నుంచి బంకులు తీయలేదు. బంకుల మీద రైడింగ్ జరుగుతున్నాయని, బంకులు రీడింగ్ బాగోలేదని పెట్రోల్ బంక్ వాళ్ళు అందరూ బంకులు మూస్తామంటున్నారు. ఇలా జనాలు చెప్ప చేయకుండా బంకులు మూసడం వల్ల మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. చెప్ప చేయకుండా బంకులు మూసేయడం అంటే జనా వ్యవస్థ చాలా ఇబ్బంది. మాలాంటి మార్కెటింగ్ చేయడం చాలా ఇబ్బంది. సడన్గా పెట్రోల్ లేదు. ఇప్పుడు పెట్రోల్ అంటే మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు తోసుకొని వెళ్ళాలి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పెట్రోల్ బంకులు ఓపెన్ చేయించాలని కోరుచున్నాం. పెట్రోల్ బంకుల యజమానులతో తూనికలు కొలతల శాఖ అధికారుల చర్చలు సఫలం కావడంతో బంకుల యజమానులు సమ్మె విరమించారు.